పడుకోరా, పడుకో. ఎవడ్రా అది? పడుకో, పడుకో. Dinitrogen monoxide, that is nitrous oxide. IUPAC name of NO, N2O, that is mass of substance that is 44.013. Paul, stand up. Sir. Cheppu. IUPAC name of laughing gas. ప్రశ్న అర్థమైందా? IUPAC name of laughing gas. ఏదో ఒకటి చెప్పించావంట్రా, తొందరగా ఇంట్రా. కళ్ళ చోటు వేసుకుని నిలబడ్డాడు. Get out. సారీ సార్, మీరంతా ఇక్కడే ఉండి చావంట్రా. Mass of the substance is 44.013. హలో, హాయ్. ఆగు, అటు కాదు వెళ్ళేది. నేనా? నేను చెప్తాను కదారా. కింద చాలా పనులున్నాయి. ఏంటి ఫస్ట్ అవర్ క్లాస్ లేదా? గెట్ అవుట్ అన్నారు. ఎందుకన్నారు? కొద్దిగా నవ్వాను. ఇక మీదట ఈ క్యాంపస్లో నువ్వు నవ్వకూడదు. సార్ నవ్వకూడదని చెప్పినా కాలేజీలో అందరూ అలాగే చేశారు. బాగా నవ్వేవాళ్ళు, ఎగతాళి చేస్తూ నవ్వేవాళ్ళు, పళ్ళికిలించి ఈ అని నవ్వేవాళ్ళు. అందమైన నవ్వు, ఆకర్షించే నవ్వు. కానీ వాటన్నిటికన్నా ఇప్పుడు ఈమెను చూస్తున్నామే, ఈమె నవ్వు నాకు బాగా నచ్చింది. ఈమె పాట కూడా నాకు బాగా నచ్చింది. చూస్తుంటే తనకు కూడా నేనంటే ఇష్టం అనిపిస్తుంది. రే, నేను తన్ని చూసా, కోకిల్లా ఉంది. కోకిలా? అవును. తనతో చెప్పావా లేదా? లేదు, ఇంకా చెప్పలేదు. తొందరగా చెప్పు, లేకపోతే ఇంకెవరైనా ఎగరేసుకుపోతాడు. అను అను నెక్స్ట్ టైం నేను చర్చికి వచ్చేటప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకొస్తా. నువ్వు తెల్ల బట్టలు వేసుకొస్తావని నేను అనుకుంటున్నా. దీనికి ఎవరా గంజి వేశారు? నువ్వా? నువ్వా? నేనే. నిజం చెప్పరా? అవునరా. నా లుంగి వాడద్దు, ఒకవేళ వాడినా గంజి పెట్టద్దు. నవ్వుకో, కొంచెం స్ప్రే కొట్టుకో. ఏరా, ఏంటి? నేను అజయ్ అన్న చేత ఒక లవ్ లెటర్ రాయించుకున్నా. రే, నువ్వు డైరెక్ట్ గా చెప్పరా. రే, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చురా, కానీ తొందరగా చేయి పడిపోద్ది. సరేనా? నువ్వు లవ్ లెటర్ రాసురా, నేను తనని ప్రేమిస్తున్నట్టుగా. రే, ఈ ప్రేమలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే అది బాగుపడ్డట్టు హిస్టరీలో లేదు. నీకు తను ఇష్టమైతే నువ్వు వెళ్ళి చెప్పు, నీకు బరువు దిగినట్టు అవుతుంది కదా. నేను వెళ్ళి స్ట్రైట్ గా చెప్పి వద్దులేరా. ఇప్పుడైతే తనకి నేనంటే ఇష్టం అనే నమ్మకంతో బతుకుతున్నాను. నేను తనని డైరెక్ట్గా కలిసి నువ్వు నాకు ఇష్టం అని చెప్తే తను నా ముఖం మీదే నేను ఇష్టం లేదంటే నా గుండె పగిలిపోతుందిరా. అలాగే కానీ ఆ తర్వాత నేను అజయ్ అన్నలా సిగరెట్లు కాలుస్తూ తాగుతూ నాశనం అయిపోతాను. అజయ్ అన్నకి డ్రాయింగ్ అయినా వచ్చు, నాకేమీ తెలీదు, నాశనమే. ఎంజాయ్. పాట ప్లే చేస్తే టేప్ రికార్డర్ పగల కొడతాను. ఈ పాట వింటే చాలు వచ్చేస్తాడు. వచ్చాడు పెద్ద గానగంధరుడు. మన లైఫ్ గురించి చెప్పాలి అంటే అది మనం ఎదురు చూడని ఒక సంఘటన. చూడు, నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. ఊరికి నా వెనక తిరగదు ప్లీజ్. ఎవడ్రవాడు అంత మాట అన్నాడు? ఇప్పటి వరకు నేను 11 మందికి ప్రపోజ్ చేశా. నువ్వు కాదంటే నేను... నీకు నా ముందు చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, క్యాంటీన్కి తీసుకువెళ్ళి టీ తాగాక మెల్లగా చెప్తే చాలు. చెప్పు. ఒక్క నిమిషం, నేను మీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం, నిజంగా, దేవుడు సాక్షిగా. నాకు ఇష్టం. ఎలా ఉంది? ఇంకేం కావాలి? నిజంగానా?
పాంచాలి